హలో హాయ్ ఫ్రెండ్స్, చూశాక ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ వీడియో నచ్చింది మాత్రం వీడియో లైక్ చేయండి, అలాగే వీడియో కామెంట్ చేయండి. ఈ వీడియో హైలైట్ చేశాను, మొత్తం చూడండి ఫ్రెండ్స్. అలాగే మొత్తం వీడియో ఇన్వాల్వ్ చూడండి, అలాగే వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో కొత్తగా వచ్చినారు, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా నేను ఏం చేశానంటే ఇది మొత్తం ప్రీసెట్గా కన్వర్ట్ చేశాను. ఫుల్ ప్రీసెట్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఫ్రెండ్, అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఆల్రెడీ ఏం చేశానంటే రెడ్ మోషన్ కొత్త వర్షన్ అనేది ఆల్రెడీ టెలిగ్రామ్ చేసి పిన్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛాలెంజ్ జాయిన్ అవి అక్కడ ఏమి డౌన్లోడ్ చేసుకోండి. ఏం చేస్తానంటే ముందుగా నేను ఇంపోర్ట్ చేసుకుంటాను ఫుల్ బిట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఫుల్ ప్రీసెట్ ఉంటుంది. చూడండి, మనకు కొన్ని సీసీ లేయర్స్ కింద ఇమేజ్తోని లేయర్స్ ఎఫెక్ట్ యాడ్ అనిపిస్తే మనకు అక్కడ కింద ఆడియో లేయర్ అనిపిస్తుంది. ఏం చేయాలంటే మనకు నుండి మొత్తం ఇమేజ్ లేయర్లో ఇమేజెస్ యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేస్తానంటే బ్యాక్ వచ్చేసేయండి. ఒకసారి బ్యాక్ వచ్చేసి ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుందా, క్లిక్ చేసుకోండి. ఇక్కడ 9:6 రేషియో ఉందా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ అని ఉందా క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీ లొకేషన్లో మీ యొక్క ఫోటో డౌన్లోడ్ చేసుకుంటారు ఫొటోస్, ఆ ఫొటోస్ యాడ్ చేసుకొని ఎగ్జాంపుల్కి ఏం చేస్తానంటే ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ చిన్నగా వస్తుంది. ఏం చేస్తానంటే డిలీట్ పక్కన ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజిట్ ఏరియా ఐకాన్ అంతా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది మీది. మళ్ళీ ఏం చేస్తాం, ఒకసారి బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి. ఆ సెటింగ్ ఐకాన్ అంతా క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ యాస్ పిఎన్జీ ఉందా క్లిక్ చేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. సెకండ్ లోడ్ అవుతుంది. తర్వాత సేవ్ ఉందా సేవ్ క్లిక్ చేసుకోండి. తర్వాత క్లోజ్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారు, ఇమేజ్ క్లిక్ చేయండి. డిలీట్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ ప్లస్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ ఉందా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని డిలీట్ బ్యాక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజిట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. సెట్టింగ్ బ్యాక్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ యాస్ పిఎన్జీ ఉందా క్లిక్ చేసుకుని తర్వాత ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ వస్తుంది, సేవ్ క్లిక్ చేసుకొని క్లోజ్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఏం చేస్తారంటే మొత్తం 9 ఇమేజెస్ కన్వర్ట్ చేసుకోండి. మీది చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ మనకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్ లేయర్లో ఇమేజ్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తారంటే ఇమేజ్ లేయర్ ఉందా క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత స్టార్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే గ్యాలరీ లొకేషన్లో ఇప్పుడు కన్వర్ట్ చేశారు కదా మీరు 9:6 ఇమేజెస్ లొకేషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు 9:6 ఇమేజ్ అనుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, ఇది క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది మనకి. మళ్ళీ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు సెకండ్ ఇమేజ్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత స్టార్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు కన్వర్ట్ చేసాక 9:6 సెకండ్ ఇమేజ్ సెట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తానంటే థర్డ్ ఇమేజ్ ఉంది క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. మళ్ళీ థర్డ్ ఇమేజ్ ఉంది కదా క్లిక్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తానంటే ఫోర్త్ ఇమేజ్ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ క్లిక్